శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరిః ఓం. గురువుగారి పాదపద్మాలకు నమస్కారం. ఆహ్, మంగళగిరి అన్న సంతర్పణ అని అనౌన్స్ చేయగానే ఎలా అయినా వద్దాము అని అనుకున్నాను గురువుగారు. ఆహ్, అలాగే గురువుగారు వస్తారా లేదా అన్న డైలమా మా అందరిలోనూ ఉంది. గురువుగారు వస్తున్నారు అని చెప్పగానే ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నాము. అందుకు పేరిచ్చేసాను వెంటనే. ఎందుకు అంటే ముందు అన్న సంతర్పణలో జరిగిన డిస్టర్బెన్సెస్ గుర్తుపెట్టుకొని గురువుగారు వచ్చేదానికే వెళ్ళాలి అని చెప్పి మేమంతా డిసైడ్ అయ్యామనమాట. ఆహ్, తర్వాత అలాగే ఈసారి నా వల్లైతే ఎలాంటి పొరపాటు జరగకూడదు అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని మరీ బయలుదేరాం ఈసారి. నేను ఒక 2 డేస్ ముందే బయలుదేరాను గురువుగారు అన్నసంతర్పణకి. ఎందుకంటే అక్కడ దగ్గరలో చాలా క్షేత్రాలున్నాయి. విజయవాడ, అమరావతి, కోటప్పకొండ ఇంకా చాలా ఉన్నాయి. ఆహ్, వీలైతే అవన్నీ కూడా చూసేయొచ్చు. మళ్ళీ అంత లాంగ్ వెళ్ళాలంటే కష్టం గదా! అని అనుకున్నాను. హ్మ్. ఫస్ట్ డే వెళ్ళి నేను మంగళగిరిలో ఫస్ట్ దిగగానే గ్రూప్‌లో మెసేజ్ చేస్తే మీరు రాజేష్ గారిని కాంటాక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు వాళ్ళ అబ్బాయొచ్చి రూమ్ చూపిచ్చారనమాట నాకు. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి లోకల్‌లో ఉన్న దర్శనాలు చేసుకొని అమరావతి వెళ్ళాను. వచ్చేటప్పటికి ఎండ దెబ్బ తగిలినట్టు అయిపోయింది. ఇంకా మిగతావన్నీ చూడడం కష్టమని నాకు ఫస్ట్ డేనే అర్థమైపోయింది. బాగా హెడేక్‌గా ఉండడం వల్ల నెక్స్ట్ డే అంతా రెస్ట్ తీసుకున్నాను. అప్పుడు నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ నుంచి మిగతా సాధకులు రావడం అనేది స్టార్ట్ అయింది. ఆహ్, ర 28 నైట్ అయ్యేటప్పటికి ఆల్‌మోస్ట్ అందరూ వచ్చేసారు. అందరూ ఎదురు చూస్తున్నారు. గురువుగారు ఎప్పుడొస్తారు? ఇంకా రాలేదేంటి? చాలా లేట్ అయిపోయింది కదా! అని చూస్తూ ఉన్నారనమాట. హ్మ్. తర్వాత అందరూ తర్వాత మీరు రావడం గ్రూప్‌లో మెసేజ్ చేసి అందరి రూమ్స్ దగ్గరికి వస్తున్నాను అంటే, మా అందరికీ నిజంగా చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. రాగానే మాకు దర్శనం అయింది. గురువుగారి దర్శనం అని చెప్పి మేమంతా చాలా సంతోషించాము. హ్మ్. ఆ! ఆ! ఇంకా గురువుగారొచ్చేసారు. ఇంకేం బాధ లేదు. అన్నసంతర్పణ సవ్యంగా అయిపోతుంది అని అనుకున్నామప్పుడు. అందులోనూ ఈసారి కొత్త సాధకుల్ని చూసాను నేను. అంటే హరిత గారు ఫస్ట్ టైమ్ వచ్చారు అన్నసంతర్పణకి. నేనే వెళ్లి రోడ్ దాకా వెళ్లి రిసీవ్ చేసుకొని వచ్చి అందరికి ఇంట్రొడ్యూస్ చేశాననమాట ఆవిడని. తర్వాత బిందు గారిని గూడా నేను ఇదే అన్నసంతర్పణలో ఇదివరకు చూడలేదెప్పుడు నేను. హ్మ్. తర్వాత మన గురువుగారొచ్చి జూమ్ కాల్‌లో చెప్పినప్పుడు మేమంతా ఈ దర్శనాలవుతాయి, పాలపొంగులో ఇలా దర్శనాలవుతాయి, వీళ్ళు వస్తారు అని చెప్పి అందరం నోట్ చేసుకొని పెట్టుకున్నాము. మర్నాడు 5:30 కల్లా వచ్చేసేయండి అన్నసంతర్పణ జరిగే చోటికి అంటే, అందరం రెడీ అయిపోయి టైం కల్లా అందరం వెళ్ళిపోయాము. మేము వెళ్ళేటప్పటికి గురువుగారు అక్కడే ఉన్నారు. ఆహ్, మాకు అగ్ని ఆరాధన ఈసారి హరిత గారు వాళ్ళకిను మిగతా మగ సాధకులకి వాళ్ళకి ఇచ్చారు. ముందు రోజంతా మగ సాధకులు చాలా కష్టపడి ఈవోతో మాట్లాడడం, ఆ ఏర్పాట్లు చూడడం ఇవన్నీ చాలా బాగా చేశారనమాట. అంటే పెద్ద డిస్టర్బెన్సెస్ ఏం రాకుండా కొంచెం ఈజీగానే అయిపోయింది పోయినసారితోని కంపేర్ చేసుకుంటే. ఇంకా స్త్రీ సాధకులు అంతా కూర్చొని కూరగాయలు కట్ చేయడం ఇలా చిన్న చిన్న మాకు అప్పగించిన పనుల వరకు చిన్నగా చేసుకున్నాము. ఈసారి చాలా ప్రశాంతంగా అయింది అన్న సంతర్పణ అయితే. అంటే ఎవరికీ మేము పని చేస్తున్నాము అన్న ఫీలింగ్ కూడా ఎవ్వరికీ రాలేదు. అందరూ సరదాగా చేసినట్టే చేసేసారు. ఆహ్, ఆహ్, ఆ తర్వాత అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు ఏం డిస్టర్బ్ చేసుకోలేదు. చాలా ప్రశాంతంగా అయింది. అలాగే బిందు గారు వాళ్ళ పాపైతే చిన్న పిల్లయినా గానీ అక్కడున్న అట్మాస్ఫియర్‌కి మంచి ఆహ్, చాలా ఎలా అంటే తనకి కూడా ఏదో ఒకటి చేసేయాలి నేను గూడా అన్నంత ఇంట్రెస్టెడ్‌గా చేసిందనమాట పాపైతే. అన్నిట్లోనూ ఇప్పుడు స్వీట్ పంచిపెట్టేటప్పుడు గాని, కూరగాయలు కట్ చేసేటప్పుడు నేను జేస్తాను అని అంత చిన్న పిల్ల గూడా అంత ఎక్సైటింగ్‌గా చేస్తోంది అని బాగా ముచ్చటగా అనిపిచ్చింది మాకు. మా అందరికీ గూడా బాగా నచ్చింది. హ్మ్.
ఆ! మాకైతే అసలు వంట ఎప్పుడయిపోయింది అనేది అసలు తెలియలేదు. మేము ఇంకా అవుతోంది, చిన్నగా అవుతోంది. మేము గూడా చేద్దాము అనుకుంటూనే ఉన్నాము. వంట అంత ఫాస్ట్‌గా అయిపోయింది. మళ్ళీ ఎవరు స్ట్రెయిన్ అయినట్టు గూడా ఎవరు కనిపించలేదు. ఆహ్, అలాగే ఈసారి అన్ని పదార్థాలు చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. ప్రతి అన్న సంతర్పణ కన్నా గూడా ఈసారి చాలా బాగా వచ్చాయి. చాలా తొందరగా గూడా అయిపోయింది. ఆహ్, ఈసారి ఆలు కుర్మా చేశారు. అది స్పెషల్‌గా అనిపిచ్చింది. ఆ! ఇంకొకటేంటంటే ఈసారి అన్నసంతర్పణ జరిగేటప్పుడు అంటే మనం స్టార్ట్ చేసి టీ షర్ట్స్ అన్నీ యేసుకొని కూర్చున్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు రావడం, మనల్ని అబ్జర్వ్ జేయడం అది అయితే నాకు చాలా బాగా అనిపించిందనమాట. ఆహ్, అందరూ వచ్చి ఆగి మరీ చూస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు గూడా ఒక సైడ్ తీసుకొని ఆగి ఏం జేస్తున్నారు వీళ్ళు? ఏం టీ షర్ట్స్ యేసుకొచ్చారు? ఏం జరుగుతోంది? అని అందరూ చిన్న చిన్నగా ఎంక్వైరీ జేయడం అనేది తెల్లారుజాము నుంచే స్టార్ట్ అయిపోయింది. కొంతమంది చూసింది చూసినట్టు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆగి అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ఇలా అయితే ఈ ఈ అంటే మామూలుగా అయితే అందరూ అబ్జర్వ్ చేస్తారు గానీ, ఇంత మరి ఆగి మరి అబ్జర్వ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్. దానివల్ల ట్రాఫిక్ జామ్ గూడా అయింది కొంచెం సేపు. దర్శనాలన్నీ కూడా బాగా జరిగాయి గురువుగారు. అంటే పాల పొంగులో దర్శనాలు గాని, ఇవి నేను ఎక్కువ చూడలేకపోయాను గానీ, పీఠం అమ్మవారి లోగో ఒకటీను ఆహ్, ఆహ్, న 5 తలల నాగపాము ఒకటి కనపడింది గురువుగారు నాకు. హ్మ్. అలాగే మేము ఇంకొకటి అన్నసంతర్పణ జరుగుతున్నప్పుడే అంటే షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉన్నారని చెప్పి గురువుగారు అందరికీ ప్రత్యేకంగా టిఫిన్‌లు తెప్పించడం. అది అయితే ఈసారి ఎందుకో గాని అందరూ మంచి సాటిస్ఫాక్షన్‌తో టిఫిన్‌లు గూడా చేశారు. ప్రతిసారి ఇంతమంది తినరు నిజంగా. నేను గూడా తినను ప్రతిసారి కానీ, ఈసారి నాకెందుకో తినేయాలనిపించింది. తినేసాను. టిఫిన్ గూడా చేశాను. ఆహ్, అంటే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ ఉందనమాట. మాకే ఏ అంత ఈజీ ఫ్లోలో జరిగిపోయినట్టు అంత బాగా జరిగింది ఈసారి. అందుకని అందరికీ సంతోషంగా ఉండి, ఇంకా ఏం రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఉన్నామనమాట అందరం. అలాగే ముందు దర్శనాల గురించి గూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. కూరగాయలు కట్ చేసేటప్పుడు వీళ్ళొస్తారు అని చెప్పి అనుకున్నాము. అలానే అయ్యాయి. నెక్స్ట్ ఒక అమ్మవారొస్తారు. కర్ర పట్టుకొనొస్తారు అమ్మవారు అని చెప్పి చెప్పారు. నేను ఆవిడని చూసాను. అలాగే కృష్ణుడొస్తారు నెమలి పించం పెట్టుకొని అంటే, నేను అన్నసంతర్పణలకు అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ కృష్ణుడొచ్చారనమాట. అది నాకు భలే సంతోషంగా అనిపిచ్చింది. ఇంకొకటి మేము ఫస్ట్ అసలు అన్నసంతర్పణ అయిపోయి అంతా క్లోజ్ అయ్యేదాకా ఎవరం దర్శనాలకెళ్ళము మేము. అంటే వెళ్తే ముందు రోజు వెళ్ళిపోతాము. కానీ అన్నసంతర్పణ స్టార్ట్ అయ్యాకైతే అందరం ఒక్క చోటే ఉంటాము. అలాంటిది ఫస్ట్ టైమ్ గురువుగారే పర్మిషన్ ఇచ్చి అందరూ వెళ్ళిపోండి మళ్ళీ గుడి క్లోజ్ చేసేస్తారు అని చెప్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్యాచ్ వైస్‌గా వెళ్ళిపోయి అందరూ దర్శనాలు చేసుకొనొచ్చాము. దర్శనానికి అక్కడికి వెళ్ళినప్పుడైతే మేమంతా టీ షర్ట్స్ మీద వెళ్ళేటప్పటికి అందరూ మమ్మల్ని చాలా స్పెషల్‌గా చూసారు. కొంతమందైతే మీరు చెన్నై నుంచి వస్తున్నారు గదా! చెన్నై బ్యాచ్ గదా మీరంతా వాళ్ళే ఇలాగా అమ్మవారికి టీ షర్ట్స్ ఇవి ఉంటుంది. వారాహి అమ్మవారిని వాళ్ళే ఎక్కువ పూజిస్తారు అన్నట్టు నన్నైతే చాలా మంది అడిగారు గురువుగారు. లేదండి మేమిక్కడ తెలంగాణలోనే ఉన్నాము. ఇక్కడ చెర్లపల్లిలో పీఠం ఉంది ఇలాగా అని చెప్పి నేను చెప్పాననమాట. అందరూ వెళ్తూనే ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుగుతూనే ఉన్నామనమాట. అలాగా ఫస్ట్ నరసింహస్వామి గుడి ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ శివాలయం వెళ్ళాం మేము. అసలు నరసింహస్వామి గుడిలో గూడా అమ్మవారైతే ఎంత చక్కగా ఉందంటే, నిజంగా రాజ్యలక్ష్మి అమ్మవారొచ్చి అక్కడ కూర్చున్నట్టే అనిపిచ్చింది నాకు. అమ్మవారు అంత బాగా నచ్చింది. తర్వాత నెక్స్ట్ అక్కడ దగ్గరలో శివాలయం గూడా ఉంది. అక్కడికి కూడా వెళ్ళండి అంటే, అటు కూడా వెళ్ళామనమాట. వెళ్తే ఎంత ఎ అసలు ఇంకా అక్కడ రమమ్మ అయితే అసలు ఎంత సంతోషిచ్చిందంటే అక్కడ అమ్మవారిని చూసి, మేము వెళ్ళేటప్పటికి శివుడికి అభిషేకం జరుగుతుంటే కొంచెం సేపు ఆగి చూసామనమాట. అదేమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. అది మేము చూడడం ఆ టైంకి అభిషేకం జరగడమే పెద్ద వింత అనుకుంటే, అక్కడ అమ్మవారు నవ్వుతూ ఉండేటప్పటికి అసలు మాకు కదలబుద్ధి కాలేదింక అక్కడి నుంచి. ఇంక రమాదేవి గారైతే అసలు మామూలుగా గాదు. అమ్మవారైతే నన్ను పిలుస్తున్నట్టే ఉందిరా, నా దగ్గర ఉన్నట్టే ఉంది అని చెప్పి
చెప్పి తెగ సంతోషిచ్చారు ఆ అమ్మవారిని చూసి. బయటికొచ్చిన తర్వాత గూడా అమ్మవారిని చాలా సేపు గుర్తు చేసుకున్నారనమాట. అందరం హరిత గారు, బిందు గారు, మేము, ప్రమీల గారు, రాజకుమారి గారు అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూసి అమ్మవారి గురించయితే స్పెషల్‌గా చెప్పుకున్నాం మేమందరం కూడా. మాకందరికీ గూడా చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న ఉపాలయాలు అవి అన్నీ గూడా చూసాము. అక్కడికి వెళ్తూ ఉంటే లక్ష్మీ గణపతి స్వామి దగ్గర పూజారి గారైతే మమ్మల్ని స్పెషల్‌గా పిలిచి, "మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి? ఏం జరుగుతోంది? తెల్లారుజామున నేనొచ్చేటప్పుడు చూసాను. మీరు టీ షర్ట్స్ ఏసుకొని అక్కడ నిలబడి ఉన్నారు గదా!" అని చెప్పి, మీ టీ షర్ట్స్ చూస్తూ ఉంటే గూడా నాకు ఒక రకంగా ఒక విధమైన వైబ్రేషన్ వస్తుంది. మీ గురువుగారినుంటే రమ్మని చెప్పండి అని చెప్పి చెప్పారు గురువుగారు. తర్వాత నేను పీఠం పేరు, గురువుగారి పేరు అన్నీ చెప్పి చేయిస్తే ఆయన నాకు పూలు, పళ్ళు అన్నీ ఇచ్చారు గురువుగారు. తర్వాత అన్ని దర్శనాలు చేసుకొని, మేము మళ్ళీ అన్నసంతర్పణకి అటెండ్ అయ్యాము. అన్నసంతర్పణ దగ్గరికొచ్చాము. వచ్చేటప్పటికి అసలు అప్పటికి వంట ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఇదేంటి మేము కూరగాయలు కట్ చేసి ఇలా వెళ్ళొచ్చాము, అప్పుడే అయిపోయిందా వంట అని అనిపించిందనమాట. మొత్తం అన్నీ అయిపోయాయి. ఆలుగడ్డ గూడా అంతా ఒలిచేసుకొని పెట్టుకున్నారు. అది వేసేసి కుర్మా చేసేయడం అంతే. ఇంక మొత్తం అయిపోయింది వంటంతా. ఇంత ఫాస్ట్‌గా అయిపోయిందేంటి అని అనిపిచ్చింది గురువుగారు. మా అందరికి అసలు ఎవ్వరికీ మగ సాధకులకి కానీ, మాకు కానీ ఎవరికీ అసలు పని చేశాము అన్న ఫీలింగే రాలేదు గురువుగారు. అంత బాగా అంత ఫాస్ట్‌గా అయిపోయింది. నెక్స్ట్ అన్న సందర్పణ స్టార్ట్ అయిన తర్వాతయితే ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఎంత ఫాస్ట్‌గా అంటే కాళహస్తిలోనే మనది రికార్డ్ అనుకున్నాం. 11:00 అయిపోయింది అనుకుంటే, ఈసారి ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే అయిపోయింది గురువుగారు. 10:30కే మొత్తం అంతా అయిపోయింది. అది అయితే మ ఇంకా చాలా టైం అయిపోయిందేమో అన్నట్టు కొంతమంది అంటున్నారు. నాకలా ఏమి అనిపించలేదు. నాకు చాలా తొందరగా అయిపోయింది అని అనిపించింది. తర్వాత వాళ్ళు గూడా అన్నారు, "అవును టైం ఎక్కువ అవ్వలేదు. తొందరగా అయిపోయింది. చాలా తొందరగా అయిపోయింది" అని అన్నారు గురువుగారు. అది నిజంగా మాకందరికీ అనిపించింది. 2 అన్న సంతర్పణలో ఫేస్ చేసిన డిస్టర్బెన్స్ అంతా దీనిలో ఇలా తీరిపోయిందనమాట మాకు అని అనిపించింది గురువుగారు. హ్మ్. నెక్స్ట్ అక్కడ జనాలు ఆగి మరీ చూస్తున్నారనమాట. అది మాకు భలేగా అనిపిచ్చింది. చాలా సంతోషంగా అనిపిచ్చింది. అమ్మ మళ్ళీ మ శ్మశాన కాళీలో మాకు అంత డిస్టర్బెన్స్ అయిన దానికి మాకనిపిచ్చింది. ఇది మనం ఎలా ప్రతిసారి అన్న సందర్పణ ఎంత ఫాస్ట్‌గా 1 అవర్‌లో 40 మినిట్స్‌లో ఎలా కంప్లీట్ చేసేస్తామో, ఇది అంతకన్నా ఫాస్ట్‌గా అయిపోయింది అని మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఒచ్చింది. హ్మ్. ఆ తర్వాత అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళాము. రూమ్‌కి వెళ్ళిన తర్వాత గురువుగారు మాట్లాడతాము. ఒ కొంచెం సేపు అని అంటే ఇంకా అందరికీ ఒక రకంగా అంటే ప్రాణం లేచొచ్చినట్టు అయిపోయిందనమాట. సింహాచలం నుంచి చూస్తూ వచ్చాము. మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ వల్ల మాట్లాడలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు కుదిరింది. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది. అది కూడా అన్న సంతర్పణ తొందరగా అయిపోవడం వల్ల దొరికింది. మధ్యాహ్నం అయ్యుండుంటే ఈ అవకాశం దొరికేది గాదు అని అనుకున్నాం గురువుగారు అందరం. వెంటనే అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే మీతో మాట్లాడుతున్నప్పుడు చూడాలి ఒక్కొక్కళ్ళ ఫేస్ అయితే ఎంత సంతోషంగా ఉందంటే అసలు చెప్పడానికి వీల్లేదనమాట. అన్న సంతర్పణ చేసిన దానికన్నా మీతోని మాట్లాడిన దానికి అందరికీ ఎక్కువ సంతోషం అనిపిచ్చింది. ఆహ్, ఇంకా కొత్త వాళ్ళకైతే ఇంకా బాగా అనిపిచ్చింది. హరిత గారు గాని, బిందు గారు గాని అయితే ఎప్పుడు అన్న సంతర్పణ జరిగినా వచ్చేయాలి. గురువుగారు ఇలా మాట్లాడతారని మాకసలు తెలీదు అని చెప్పి చాలా సంతోషించారనమాట. అంటే మేము ఒక 2, 3 సార్లు చూసాం గదా! గురుగారు. మాకు తెలుసు ఇలా జరుగుతుంది. గురువుగారు మాట్లాడతారు. కాళహస్తిలో గాని, ఇక్కడ గాని వేములవాడలో గూడా చూసాం గదా! మాకు తెలుసు కాబట్టి మాకు ముందే సంతోషంగా అనిపిచ్చేసింది. వీళ్ళు చూసేటప్పటికి వీళ్ళకి ఇంకా ఎక్సైట్‌మెంట్ ఎక్కువగా ఉందనమాట. ఆ! మీరు మాట్లాడిన తర్వాత ఇంకా మళ్ళీ అందరం ఎవరిదోని వాళ్ళు దర్శనాలు చేసేసుకొని నేను మళ్ళీ రిటర్న్‌లో విజయవాడ చూసుకొని ఇంకా హైదరాబాద్ బయలుదేరి వచ్చేసాను గురుగారు. అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగా అయిందంటే విజయవాడలో ఆహ్, ఎలా అంటే నేను ఇలా వెళ్ళాను. కరెక్ట్‌గా ఒక 20 మినిట్స్‌లో దర్శనం అయిపోయి నా అంతట నేనే కావాలని ఇంకొక హాఫ్ అన్ అవర్ కూర్చొని మరీ వచ్చాననమాట. ఇలా వెళ్ళి అలా దర్శనం చేసుకొని వచ్చేయడం అయిపోయింది నాకు. అంత ఫాస్ట్‌గా అయిపోయింది. మళ్ళీ నాకు భయమేసింది. టైం సరిపోతుందో లేదో మర్నాడు ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎళ్ళాలి. ఎళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం ప్యాక్ చేసుకునేదుంది. అవన్నీ చూసుకొని మళ్ళీ వసంత నవరాత్రులున్నాయి గదా! ఈ టైంకి వెళ్ళాలి అని చెప్పి అనుకుని అది కొంచెం తొందరగా అయిపోతే బావుండు అని దండం
దండం పెట్టుకొని మరీ వెళ్ళాను. కానీ నేను అనుకున్న దానికన్నా గూడా చాలా తొందరగా అయిపోయింది. ఇంకా నేనే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని లలితా సహస్రనామం అవన్నీ చదువుకొని, మళ్ళీ దర్శనం చేసుకొని బయటకొచ్చేసాను గురువుగారు. చాలా బాగా జరిగింది. తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చేసాను గురువుగారు. అయితే గురువుగారు గనక రాకపోతే మంగళగిరి వచ్చేదానిరా? రాను రావా? గురువుగారు. ఖచ్చితంగా రాను. ఎందుకు? ఎందుకు అంటే శ్మశాన కాళీ దెబ్బ ఆల్‌మోస్ట్ 1 మంత్ చూసాం గురువుగారు మేము. అస్సలు రిస్క్ తీసుకునే ఆలోచన నాకు కొంచెం గూడా లేదు అప్పటికి. రిస్క్ అంటే ఏంది? ఏమేం రిస్క్ అదే చెప్పు మాకు. నువ్వు ఏ ఆ! ఉద్దేశం ఏంటో చెప్తే మాకు తెలియాలి కదా! అంటే ఇప్పుడు మీరొచ్చినప్పుడు మా అందరి మైండ్ సెట్స్ గాని, మేము పనిచేసే విధానం గాని అన్నీ వేరేలాగా ఉంటాయి గురుగారు. మీరు రాలేదు అంటే మాకు ఏ ఏ చిన్న డిస్టర్బెన్స్ ఒచ్చినా గాని అది మళ్ళీ కంప్లెయింట్‌ల దాకా వెళ్ళిపోవడం. మళ్ళీ ఈ క్వెషన్స్, ఆన్సర్స్ ఇవన్నీ నాకు చాలా తలకాయ నొప్పి అనిపిచ్చాయి. హ్మ్. దానికన్నా మీరొచ్చిన దానికి అందుకే కామాఖ్య గూడా నేను అందుకే క్యాన్సిల్ జేసుకున్నాను గురుగారు. లేదంటే ఖచ్చితంగా వెళ్ళగలిగేదాన్ని నేను. కానీ అమ్మో! గురుగారు లేకుండా వెళ్లి మళ్ళీ అవన్నీ ఫేస్ చేసేంత ధైర్యం నాకైతే లేదు అని అనుకున్నాను. అలా అని కాదు గురువుగారు. మీరొచ్చినప్పుడు మేము చూసిన సాటిస్ఫాక్షన్ అనేది మా అంతట మేము చేసిన దానికన్నా చాలా ఎక్కువుంది. అలాంటప్పుడు ఆల్రెడీ 2 డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకొకటి ఏదన్నా అయితే మళ్ళీ అది కొంచెం సెట్ అయ్యి అంత నార్మల్‌గా ఉన్నప్పుడు నేను ఏదో పనిలో ఉన్నాను. మీరెళ్లి చేసి రండి అంటే అది వెళ్ళగలుగుతాం. మీరు అనుమతిస్తే దానికి వెళ్ళగలుగుతామేమో గానీ ఈ ఈ సిట్యుయేషన్‌లో అయితే నేను వెళ్ళలేను గురువుగారు. ఖచ్చితంగా హ్మ్. వెళ్ళలేను. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి డిస్టర్బెన్స్ చూసిన తర్వాత వెంటనే ము తొందరగా మూవ్ ఆన్ అవ్వాలి అంటే అవ్వలేం గురువుగారు. అంత ఈజీ కాదు. ఆల్ ఆహ్, మేము పెద్ద పెద్ద మిస్టేక్స్ చేయకపోయినా గానీ చేసిన చిన్నదానికి చాలా ఆహ్, ఆల్‌మోస్ట్ 1 మంత్ డిస్టర్బెన్స్ ఫేస్ చేశాను నేనైతే. ఇంకా నాకు అనిపిచ్చింది అమ్మో! గురువుగారు లేకుండా అయితే ఇంకొకసారి అన్నసంతర్పణకి వెళ్ళకూడదు అని అప్పుడు గట్టిగా అనుకున్నాను గురువుగారు. చిన్న చిన్న కాకపోతే డిస్టర్బెన్స్. ఇప్పుడు చిన్న చిన్న తప్పులమ్మా చేసింది మీరు? అహా! నేను పెద్ద పెద్దది చేయలేదు కదా గురుగారు. నేను చిన్న చిన్నదే చేశాను గదా! నువ్వు చిన్న చిన్నవి చేసినా నిన్నెవరేమి ఇచ్చారు? నీకేమైనా పనిష్మెంట్‌లు ఏమైనా పడ్డాయా? మీరేం అనకపోయినా గాని, ఇప్పుడు మేమెళ్లి అక్కడ శ్మశాన కాళీలో ఏం సాధిచ్చాము? ఇంత మన కోసం ఇంత చేస్తున్న గురువుగారిని అనవసరంగా బాధ పెట్టేసాము. అందరం కలిసి ఎవరికీ మైండ్ పని చేయకుండా అలా అయిపోయింది అని ఎవరు చేసినా గాని మళ్ళీ అందరి మీదకి వస్తుంది కదా గురువుగారు. అందరూ అది బ్లేమ్ తీసుకోవాల్సిందే. ఎవరేం తప్పించుకోవడానికి ఉండదు. ఒకళ్ళు మిస్టేక్ చేసినా అది అందరూ పడాల్సిందే. అది అంటే ఇప్పుడు మేము చేసిన దానికి మీరు ఓకే. బానే చేశారు అనంటే అదెలా ఉంటుంది? మిమ్మల్ని నమ్మి ఇంకొకసారి అనుసంతర్పణ చేయాలి అంటే అదెలా అనిపిస్తుంది? మాకింక అందరికీ చాలా బాధ అప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాం మేము. అందుకే ఇంక రిస్క్ తీసుకోకూడదు ఇప్పట్లో అని అనుకున్నాను గురువుగారు. సరే మరి గురువుగారు రావటం వల్ల ఏం జరిగిందక్కడ? ఎలా అనిపించింది? ఏం జరిగింది? మరి గత 2 అన్న సందర్భంల బాధ ఈ అన్న సందర్భంలో తీరిందా? ఆ ప్రెజెన్స్ తీరిపోయింది గురువుగారు. నిజంగా తీరిపోయింది. మీరు మళ్ళీ అందరితో కూర్చొని మళ్ళీ మామూలుగా మాట్లాడితే అప్పుడన్నమాట అందరికి అసలు అనుసంతర్పణ బాగా జరిగిందా లేదా? గురువుగారు ఏమనుకున్నారు అనేది మాకప్పుడే గదా గురువుగారు అర్థమయ్యేది. అప్పుడు హమ్మయ్య! నార్మల్‌గానే ఉన్నారు. సంతోషం. ఇప్పుడు మనం చేసిన పని సక్సెస్ అయింది అనిపిచ్చేది మాకు మీరు మాట్లాడినప్పుడే గదా గురువుగారు. చాలా సంతోషంగా అనిపిచ్చింది. ఓకే. మొత్తానికి ప్రెజెన్స్ బాగా డిఫరెన్స్ అంటే అన్న సందర్పణ గత 2 అన్న సందర్భాలకి, ఈ అన్న సందర్భాలకి బాగా తేడా కనపడింది. అంటే మళ్ళీ డిస్టర్బెన్స్ ఏం కాకుండా మీకు ఏంది లోపల లోపల ఇబ్బందులు కలగకుండా ఏది రాకుండా ఏం లేదు గురువుగారు. చాలా ప్రశాంతంగా జరిగింది. అదే ఇప్పుడు గురువుగారు రావటం వల్ల ఏంటంటావు? అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? ఇప్పుడు నాకు తెలిసి ఆ గురువుగారొస్తే అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరు ఏం పొరపాట్లు చేసే సాహసాలు చేయరు. హ్మ్. అదని సందర్భం గూడా అంటే మాకు ఉన్న ఎనర్జీ లెవెల్స్ గాని, మా మైండ్ సెట్స్ గాని ఏం చేయకుండా ఆటోమేటిక్‌గా మారిపోతాయి గురువుగారు. హుహు. మేము ఆహ్, మామూలుగా ఉ మేము మామూలుగానే వెళ్తాం. మేము మంచిగా చేయాలనే అనుకుని వెళ్తాం గానీ, అక్కడికెళ్ళిన తర్వాత శ్మశాన కాళీలో చూసిన దానికి ఎవరేం జేస్తున్నారో గూడా అర్థం గాకుండా అయిపోతుంది. అలాంటి పొరపాట్లేమి గురువుగారుంటే జరగవు. అంటే అమ్మవారి హ్మ్. మాయ నుంచి గురువుగారు మమ్మల్ని రక్షిస్తారు గాబట్టి, గురువుగారు ఉన్నప్పుడే ఎళ్ళాలి అంతే.
జూమ్ కాల్ ఉండబట్టే గదా గురుగారు! మర్నాడు చేసే మిస్టేక్స్ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు తెలిసేది. ఇప్పుడు జూమ్ కాల్ వింటే తప్ప మాకు తెలియలేదు. అనిల్ గారికి చాకు తెగింది అది అని చెప్పి అసలు మాకు తెలియని కూడా తెలియలేదు మాకది. మీరు ముందు రోజే చెప్పగలిగారు. మాకు అనుసంతర్పణ అయిపోయిన తర్వాత ఆయన జూమ్ కాల్ వింటుంటే ఇప్పుడు తెలుస్తుంది మాకది. అది ఉండడం వల్ల ఎంత యూజ్ అనేది ఆహ్, అందరికీ తెలుసు గురువుగారు. అది అది ఉండడం వల్లే మాకు ఇప్పుడు దేవతా దర్శనాలు గాని, పాల్పొంగుల దర్శనాలు గాని, ఇవన్నీ మాకు మాకు వాళ్ళు నిజంగానే దేవుళ్ళొచ్చి ఎదురుగా ఉన్నా గాని, ఈయన దేవుడు అని మీరు చెప్తే తప్ప మాకు తెలీదు గదా! అలాంటప్పుడు జూమ్ కాల్ ఖచ్చితంగా ఉండాలి గురువుగారు. మాకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట. వాళ్ళొచ్చినప్పుడు మేము రికగ్నైజ్ చేస్తాము, చెయ్యము అది వేరే విషయం. కానీ వీళ్ళొస్తారు అన్న ఐడియా అయితే ఉంటుంది గదా గురువుగారు. వాళ్ళు ఉన్న ప్రదేశంలో మేము గూడా ఉన్నాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది గదా! ఓకే. సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఏ రకంగా ఉపయోగపడింది? ఆ రోజు లైవ్‌లో మీరు అంటే దర్శనాలు తర్వాత పాల్గొంగుల దర్శనాలు, మామూలు దర్శనాలు ఎలా అనిపించినియి? ఏ రకంగా ఉపయోగపడ్డాయి? మీరు ఐడెంటిఫై చేయగలిగారా? కలిగినప్పుడు ఏ ఆనందం కలిగింది? ఆ! చేయగలిగాం గురుగారు. కొంతవరకు అయితే అంటే అందరికీ ఒకే రకమైన ఎక్స్‌పీరియన్స్ రాదు గదా! కొంతమంది కొన్ని చూస్తున్నారు. కొంతమంది కొన్ని చూస్తున్నారు. నాకు 5 తలల నాగపాము కనిపించింది. పీఠం అమ్మవారి లోగో కనిపించింది. ఇంకా కనక మహాలక్ష్మి అమ్మవారు అంటే మొత్తంగా కాదు లైట్‌గా కనిపించారనమాట. ఇంకా కృష్ణుడొచ్చారు అని చెప్పినప్పుడు అప్పుడైతే నాకు చాలా బాగా అనిపించిందనమాట. నేనొచ్చే అన్న సందర్భంలో ఫస్ట్ టైమ్ వచ్చారీయన అని చెప్పి అనుకున్నాను. ఎవరెవరు అని చెప్పి ఏ అన్నీ చూస్తూనే ఉన్నాం గురుగారు. అమ్మవారొస్తుంది అని చెప్పారు. ఒక కర్ర పట్టుకొని ఒక అమ్మవారొస్తుంది అని చెప్పారు. అది గూడా చూసాము. హ్మ్. చాలా వరకు ఉపయోగపడ్డాయి గురుగారు. తర్వాత ముందు రోజు గురువుగారు బాగా లేట్ అయిపోయింది రావటం. అమ్మో! ఆ! వత్తడా రాడా? అనుకున్నాం అమ్మో! రారా వస్తారా చాలా భయమేసింది గురుగారు. రాకపోతే నిజంగానే చచ్చిపోదాం అనుకున్నావా? అక్కడి దాకా ఎళ్ళాక తప్పించుకోలేను గదండీ! అదే ఎటు నుంచి ఎటు వెళ్ళిపోవాలో సర్దుకుంటే బెటరు. అనవసరంగా మళ్ళీ రాకపోతే మళ్ళీ లేనిపోతే మళ్ళీ పనిష్మెంట్‌లు ఇయన్నీ ఎందుకు మనకి అనుకున్నావా? ఏం నిజం చెప్పు భవాని. మీరు వస్తారు అని అనుకున్నాను గురువుగారు. ఒకవేళ వస్తే మీరు రారు అంటే నేను ఖచ్చితంగా అలానే ఆలోచించేదాన్ని. శుభ్రంగా కోటప్పకొండో లేకపోతే అమరావతో ఆ! అటు ఇటు అమరావతి చూసేసాను గదా! కోటప్పకొండో, విజయవాడ ఎక్కడికో ఎళ్ళిపోదాం. ఏదో బస్ ఎక్కి వెళ్ళిపోయేదాన్ని కనపడకుండా. ఆ! మామూలుగా అటెండెన్స్ ఏయించుకొని వెళ్ళిపోయేదాన్ని గురువుగారు. అదే వెళ్ళిపోయేదానివి. అదే, అదే నేను చెబుతున్నాను. ఎళ్తావనే నాకు తెలుసు మొత్తం అక్కడ. మీరు రావండి నేనెళ్ళి శుభ్రంగా కాఫీ తాగొత్తా అని చెప్పేసి కోటప్పకొండ బస్ ఎక్కేదాన్ని. అప్పుడు ఆ గురువుగారు వచ్చినారు అన్న తర్వాత ఏమనిపించింది మనసులో? హమ్మయ్య! బతికిపోయాం. బాధలేదు. ఎట్టన్నా ఎవరిని తెచ్చినా బాధలేదు. అవును గురుగారు. అంటే ఒకవేళ మీరొచ్చారనుకోండి, ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, అక్కడికక్కడ తిట్టేస్తారు. అక్కడికక్కడితో అయిపోతుంది. మళ్ళీ అది ఇంటి దాకా మోసుకొచ్చి, దాన్ని జూమ్ కాల్‌లో పెట్టి, ఫోన్‌లో కంప్లెయింట్ చేసి ఇన్ని రకాలుండవు. ప్రశాంతం అది. అక్కడికక్కడే అయిపోతుంది జడ్జిమెంట్ కూడా. ఇంకా ఉన్నది సార్ట్ ఔట్ చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది అన్న ఆలోచనలో ఉంటుంది అంతే మైండ్. కానీ అవి ఎవరు మిస్టేక్స్ చేసే సాహసం కూడా చేయలేదు. ఈసారైతే నిజంగా అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు గురుగారు, ఎగ్జాక్ట్‌గా అలానే అనిపిచ్చింది నాకైతే. అంటే ఎక్కడ లేనంత సాటిస్ఫాక్షన్ ఒచ్చింది ఈసారి. అంటే ముందన్న సందర్భంలో డిస్టర్బ్ అవ్వడం వల్లో ఏమో తెలీదు గానీ, దానికైతే అంతే అనిపిచ్చింది నాకు. అందరూ ఒక ఫ్యామిలీ లానే అనిపిచ్చారు. ఆహ్, భోజనాలు చేసేటప్పుడు గానీ, హరిత గారు ఫస్ట్ టైమ్ ఒచ్చారు గదా! ఇంక నేనే ఆవిడని తీసుకొచ్చి రోడ్ దాకా ఎళ్లి తీసుకొచ్చి అందరికి ఇంట్రొడ్యూస్ చేసి ఆవిడకి రవీంద్ర అన్నొచ్చారు. ఆయనకి వాళ్ళకి భోజనాలు పెట్టి నేనేమో ముందు రోజు కొంచెం డిస్టర్బ్ అయ్యాననమాట. వసంత నవరాత్రుల్లో మీరు పనిష్మెంట్ ఇచ్చారని జెప్పి నేను ఆపకుండా ఏడుస్తూ ఉంటే రమమ్మ గారు, ప్రమీల గారు, రాజకుమారి గారు వీళ్ళంతా నన్ను ఓదార్చి తిను తిను అని జెప్పి చెప్పడం. అంతా అంత నిజంగా ఒక ఫ్యామిలీ అంతా ఒక గెట్ టుగెదర్ అయితే ఎలా ఉంటుందో అలానే అనిపిచ్చింది గురువుగారు. భవాని ఓదార్పు యాత్ర జరిగిందయితే అక్కడ నెక్స్ట్. హ్మ్. ఆ! అంటే నిజంగా ఫ్యామిలీ ఉన్నా గాని, ఇంత ఇదిగా ఉంటారు అంటే కష్టం గురుగారు. ఎందుకంటే కొంచెం ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గానీ, మన దానిలో ఎలా ఉంటుందంటే,
ఇంక మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు అన్న ఆలోచనే ఎక్కువుంటుందనమాట. ఈ ఈ క్షణం ఉన్నాము, మళ్ళీ రేపు ఎల్లుండి వెళ్ళిపోతారు మళ్ళీ వీళ్ళంతా అన్న దాంతోని అందరూ చాలా మంచిగా ఉన్నారు గురుగారు. తర్వాత వంట జరిగిన విధానం గాని ఎలా ఉంది? గత అన్న సందర్భంలో పోల్చుకుంటే ఇక్కడ ఏమన్నా కొత్తదనం కనపడిందా? ఎలా అనిపించింది? కనిపిచ్చింది గురుగారు. అసలు ఈసారి ఎలా అంటే అందరూ ఏదో ఆడుతూ, పాడుతూ పని జేసి 4 కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎలా అయిపోతుందో అంత ఫాస్ట్‌గా అయిపోయింది. అసలెవరికి పని చేశాము అన్న అలసట గూడా ఎవ్వరి మొహాల్లో కనపడలేదు. హ్మ్. హ్మ్. ఇంకా రాజేష్ అన్న అయితే అసలు వంట చేస్తున్నాను అన్న ఫీలింగ్ గూడా లేదనమాట ఆయనకి. అంత ఈజీగా చేసేసారు. హుహు. మరి టిఫిన్‌లు బాగున్నాయా? టిఫిన్‌లు లాగిండ్రా? బాగున్నాయి గురుగారు. ఈసారైతే మామూలుగా నేను టిఫిన్ చేయను గానీ, ఈసారి ఎందుకో తినేద్దాం అనిపిచ్చి తినేసాను నేను. మీరు హుహుహు. టైంకి భలే అందరి గురించి ఆలోచించుకొని పెట్టడం, మీరు తినకపోయినా గానీ మా అందరి గురించి ఆలోచించారు గురువుగారు. చాలా సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది మాకు. అదే గత నాకర్థం గావట్లేదు గురువుగారు. అంటే నాకు ఏ అన్న సంతర్పణకొచ్చినా, ఈ అన్న సంతర్పణలో వంటలే బెస్ట్ అనిపిస్తున్నాయి నాకు. గ్ర ఏదున్నా గానీ లేటెస్ట్‌దేదుందో అదే బావుంది చాలా అని అనిపిస్తుంది. ఇప్పుడైతే అన్నిటికన్నా నాకు మంగళగిరే బావుందనిపిస్తుంది గురువుగారు. అన్నీ చాలా రియలైజేషన్ బాగా వచ్చాయి దీనిలో. స్వీట్ చాలా బావుంది. అంటే అన్నీ బాగా వచ్చాయి గురుగారు. వెజ్ రైస్ బావుంది, కుర్మా బావుంది, అన్నీ బావున్నాయి. ఈ పెరుగన్నం గూడా బావుంది. స్వీట్ ఇంకా అన్నిటికన్నా బాగా అనిపించింది స్వీట్ గురుగారు. హ్మ్. హ్మ్. అంటే స్వీట్ మన స్వీట్ అంటే ఇంక బ్రాండెడ్ అన్నట్టే అయిపోయింది. ఓన్లీ స్వీట్ కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు గదా గురుగారు ఈసారి చాలా మంది. అసలు ఆగి ఆగి చూస్తున్నారు. భలే వింతగా అనిపించింది నాకైతే. ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏకంగా. ఏదో మనం సెలబ్రిటీస్ లాగా ఉందక్కడైతే. గత అన్న సందర్భంలో కన్నా ఇక్కడ అందరూ గూడా ఆగి చూడటం, అడగటం అన్నీ ఎలా అనిపించింది? అంటే ఏంటి? ఆ డిఫరెన్స్ ఏంటి? ఏమర్థమైంది? మీకు అర్థమైన భాషలో ఏంటి? చాలా బాగా అనిపించింది గురుగారు. అంటే ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా అందరూ ప్రత్యేకంగా చూసారు మమ్మల్నయితే. దర్శనాలప్పుడు గాని, అప్పుడు గాని ఇక్కడ నరసింహస్వామి గుడిలో అయినా, శివాలయంలో అయినా మేము టీ షర్ట్ ఏసుకొని వెళ్ళినందుకు అసలు మమ్మల్నందరిని ఒక ప్రత్యేకంగా చూసి అక్కడ పూజారులతో సహా అందరూ పిలిచి మాట్లాడారు. మళ్ళీనేమో పీఠం పేరు, గురువుగారి పేరు ఇలా చెప్పిస్తేనేమో నాకైతే ఏది కావాలంటే అది ఇచ్చేసారు. అదైతే భలే అనిపించింది నాకు. అంటే అన్ని అంత సాటిస్ఫాక్షన్ అయితే నేను మిగతా ఏ అన్న సందర్భంలో నాకు ఇంత అనిపించలేదు. అంటే వేములవాడ గూడా బాగా జరిగింది. కానీ వేములవాడ కన్నా గూడా నాకిది ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంత బాగా జరిగింది నాకు. హ్మ్. హ్మ్. అంటే అదే నా ఈ నాకు నాకు మ ఎలా అంటే ఆహ్, మొత్తం ఈ ఈ చాలా డిస్టర్బెన్సెస్ తర్వాతొచ్చిన అన్నసంతర్పణ అవ్వడం మూలానో, మళ్ళీ లేకపోతేనేమో ఇంకా అన్నీ బావుండడం వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండడం వల్లో చాలా రోజుల తర్వాత అందరిని చూసాను అన్న ఫీలింగ్ వల్ల గానీ చాలా బాగా సంతోషంగా అనిపిచ్చింది. అందరూ గూడా క్షణ సంతోషిచ్చారు గురువుగారు. అవును గురుగారు. అది అవి నిజంగానే అలా అయింది. ఎందుకంటే ఆహ్, ఆహ్, మనకి ఒక శ్రీకాళహస్తిలోనే 11:00 అయిపోయింది అనుకుంటే, ఇదైతే అసలు 10:30 లోపే అయిపోయిందింకా. ఈలోపు మేము దర్శనాలు గూడా చేసుకొనొచ్చాం. అంటే చాలా తొందరగా అయిపోయినట్టు లెక్క. ఆల్‌మోస్ట్ మేము ఒక 40 మినిట్స్ దాకా ఎళ్ళుండుంటాం దర్శనాలకి. అంతా గుళ్ళు చూసుకొని, శివాలయంలో ఉన్న ఉపాలయాలన్నీ గూడా చూసుకొని, అభిషేకం చూసుకొని, అన్నీ చూసుకొనొచ్చామంటే ఆల్‌మోస్ట్ 40 మినిట్స్ అయ్యుండుండిద్ది. ఈలోపు మొత్తం వంటంతా అయిపోయింది. అంతా అయిపోయింది గూడాను. మా అందరికీ అనిపిచ్చింది. అదేంటి అప్పుడే అయిపోయిందా అని అనిపిచ్చింది. వడ్డన చేసేటప్పుడు అప్పుడు కూడా అలానే అయిపోయింది. ఒక 5, 6గురికి పెడుతున్నామో లేదో అయిపోతూనే ఉన్నాయి అన్నీ అని అనిపిచ్చింది గురుగారు. అందరూ అలానే అనుకున్నారు. ఏంటి ఇంత తొందరగా అయిపోయింది ఈసారి అని అనుకున్నారు. తృప్తి అయిందా? అవును గురుగారు. అసలు నిజంగా ఈసారి మళ్ళీ కాళ్ళు ఎగరేసిన ఫీలింగొచ్చింది నాకైతే. హుహు. ప్రతిసారి ఎళ్ళినప్పుడు 40 మినిట్స్‌లో, 1 అవర్‌లో అయిపోయి కాళ్ళు ఎగరేసుకొని వచ్చేస్తాం గదా! ఈసారి ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది మా అందరికి. హుహు. ఓకే. తర్వాత కాంప్లిమెంట్స్ ఎవరైనా ఇచ్చారా? ఫుడ్ తీసుకున్నప్పుడా?
ప్రసాదం తీసుకొని ఎవరైనా ఇలా బావుంది అనటం గాని ఏదన్నా చాలా గురువుగారు. ఒక ఆవిడైతే పిల్లాడిని పెట్టుకొని ఆవిడ ఫోటో గూడా తీశారనమాట మీరు. గ్రూప్‌లో గూడా ఉంది. పిల్లాడిని పెట్టుకొనుంటే, "అమ్మ చాలా బావున్నాయమ్మా, మళ్ళీ తీసుకురా, మళ్ళీ తీసుకురా" అని నాతోని తెప్పించుకుంది గురువుగారు. మళ్ళీ అన్ని, అన్నీ గూడా తెప్పించుకుంది. మళ్ళీ కృష్ణుడు ఆయన ఉన్నారు గదా! ఆయన్ని గూడా అడిగితే ఆయన గూడా అన్నారు, "చాలా బావున్నాయి" అని అన్నారు గురువుగారు. తర్వాత గూడా చాలా మందొచ్చారు. అందరూ రిటర్న్ ఎళ్ళిపోతున్నారు. అప్పుడు అనిపిచ్చింది, అయ్యో! ఇంకా ఎక్కువ చేసుండాల్సింది అని అనిపిచ్చింది. మళ్ళీ అనిపిచ్చింది అన్ని ఏ ఏ ఎలా చేసినా గానీ మన దగ్గర కనీసం లాస్ట్‌లో ఒక 5, 6గురైనా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ వెళ్ళిపోతారు. అది అన్ని చోట్ల చూసాను కాబట్టి ఇంకా ఎలా అయినా అంతేలే అని అనిపిచ్చింది గురుగారు. ఆ! అందరూ ఒక ఫ్యామిలీ లాగా అనిపిచ్చింది గురుగారు ఈసారైతే. అంటే నేనొక్కదాన్నే గాదు అలా ఫీలయింది. చాలా మంది ఫీలయ్యారనమాట. ఆహ్, అన చాలా రోజులకి కలిసాము. మళ్ళీ ఎక్కువ రోజులుండము అన్న ఇదైతే అందరి ఫేస్‌లో కనిపిచ్చింది నాకు. మళ్ళీ అసలు అన్నసంతర్పణ అంత ఫాస్ట్‌గా అయిపోవడం అనైతే అది ఇంకా, ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. ఇంకా మీరు మాట్లాడడం అయితే హైలైట్ అనమాట అందరికి. ఈసారి నుంచయితే మీరు మాట్లాడే దాని కోసం ఖచ్చితంగా టైం లేదు అన్నా గాని అందరూ అడుగుతారు గురువుగారు. మాట్లాడతా. అదే చెప్తున్నా గదా! మీరడిగితే గాదు గదా! నేనే నా టైం ఏర్పాటు చేసుకొని వచ్చారు. అందరితో 2 మాటలు మాట్లాడితే వాళ్ళు గూడా ఆనందంగా వెళ్తారనే ఉద్దేశంతోనే గదా! మొత్తం చాలా బుక్ జేసింది. ఆనందించారు గురు. అసలు అన్నసంతర్పణ జరిగిన దానికన్నా మీరు అందరి ఫేసెస్ చూస్తే ఆ ఎక్స్‌ప్రెషన్స్ మీరు మాట్లాడుతున్నప్పుడే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉన్నారు. అందరూ మేము గాని, మగ సాధకులం గాని, ఇంకా వాళ్ళు మాకన్నా ఎక్కువ కష్టపడతారు గదా! ఇంకా ఎక్కువ ఎదురు జూస్తూ ఉంటారనమాట. ఎప్పుడు దొరుకుతుంది ఛాన్స్ మాట్లాడేదానికి అని. చాలా, చాలా, చాలా ధన్యవాదాలు గురువుగారు. ఈసారి అన్న సంతర్పణ అయితే మీ దయ వల్ల, అమ్మవారి దయ వల్ల చాలా ప్రశాంతంగా జరిగింది మాకు. అంటే మాకు చాలా రోజుల తర్వాత వ వ చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట మా అందరికి. హ్మ్. హ్మ్. హమ్మయ్య! అన్న సంతర్పణ సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాము అన్న సాటిస్ఫాక్షన్. చేసింది మీరైనా గానీ మాకు మేము అనుకుంటాంగా మేము అటెండ్ అవ్వగలిగాము అని చెప్పి.